అందరికీ నమస్కారం. నా పేరు హరిత. నేను చదివిన కొన్ని పుస్తకాల్లో నుంచి నాకు తెలిసిన కొద్దిపాటి విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. అందులో భాగంగానే ఒక చిన్ని కథ, అంతరంగం అని. ఒక ముని ప్రశాంతంగా ధ్యానం చేసుకుందామని ఒక చిన్న పడవను తీసుకుని తన ఆశ్రమానికి దూరంగా వెళ్ళి సరస్సు మధ్యలో ఆపి ధ్యానంలో నిమగ్నమైపోతాడు. నిరాటంకంగా కొన్ని గంటల పాటు ధ్యానం చేసిన తరువాత తన పడవను మరొక పడవ ఢీకొట్టడంతో ధ్యానానికి భంగం కలిగేసరికి అతనిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. తన ధ్యానానికి భంగం కలిగించిన వాడిని శపించాలన్నంత కోపంతో కళ్ళు తెరుస్తాడు. కానీ అక్కడ ఒక ఖాళీ పడవ మాత్రం ఉంటుంది. అందులో మనుష్యులు ఎవ్వరూ లేకపోయేసరికి ఆశ్చర్యపోతాడు. అది గాలువాలుకి కొట్టుకు వచ్చిందేమోనని అనుకుంటున్న క్షణంలోనే అతనికి ఒక సత్యం గోచరిస్తుంది. ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. అసలు కోపం తనలోనే ఉందని, కేవలం బయట నుండి ఒక కుదుపు కారణంగానే అది బయటపడిందని గ్రహిస్తాడు. అప్పటి నుండి ఆ ముని తనకెవరైనా కోపం తెప్పించినా, చిరాకు కలిగించినా అవతల వ్యక్తి ఒక ఖాళీ పడవ మాత్రమే. కోపం తనలోనే ఉందన్న జ్ఞానాన్ని గుర్తెరిగి ఆవేశం చెందకూడదని గ్రహిస్తాడు. అందుకే మనం కూడా అప్పుడప్పుడు ఆత్మపరిశీలన చేసుకుంటూ మనకు ఎదురయ్యే సమస్యలను ఒక సమగ్ర దృష్టితో విశ్లేషించి సమాధానం కనుక్కునే ప్రయత్నం చేయాలి. ఖాళీ పడవ అనేది ఒక గొప్ప నానుడి. ఖాళీ పడవ మంచిదే, మనల్ని మనకి పరిచయం చేస్తుంది. నమస్తే.